యేసుక్రీస్తు ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు పుట్టుకను గూర్చి అనేకమైనటువంటి అద్భుతమైన సంగతులను మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు ఎవరికి పుట్టెను? మరియకు పుట్టిన, దేవునికి పుట్టిన, లోకములో అసలు పుట్టిన, లోకమునకు వచ్చిన ఈ సంగతిని మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. ఇక రెండవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాను, క్రీస్తు ఎందుకు పుట్టాను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, క్రీస్తు ఎలా పుట్టెను. కన్యమరియకు ఆయన పుట్టాడు అని లోకమంతా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మాట్లాడుతున్నది కదా. క్రీస్తు ఎలా పుట్టెను, క్రీస్తు ఎలా పుట్టెను ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చక్కగా మనం ఈరోజు నేర్చుకుందాం. మానవాళికి తెలియని మహాజ్ఞానాన్ని దేవుడు తన అనాది సంకల్పము చేత మన కొరకు మరుగుగా ఉంచినటువంటి ఈ సంగతులను ఆయన బోధిస్తున్నాడు. మనం వాటిని చక్కగా నేర్చుకుందాం. క్రీస్తు ఎలా పుట్టెను, క్రీస్తు ఎలా పుట్టెను అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటానికి ముందు అసలు మనుష్యులు ఈ భూమి మీద ఎలా పుడతారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఈ భూమి మీద ఎలా పుడతారు అనేటువంటి విషయం ఏంటండి, అందరికీ తెలిసిందే కదా. మనుషులు ఈ భూమి మీద ఎలా పుట్టడం అనేది అందరికీ తెలిసిందే కదా. యుక్త వయసుకు రాగానే స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు. వివాహం అయినటువంటి దంపతులకు పిల్లలు పుడతారు. ఇది అందరికీ తెలిసినటువంటి సంగతే కదా అని నిన్నటి వరకు అనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మనకు వినపడుతున్నాయి. ఆ వార్తలు ఏంటంటే, వివాహం కాకుండానే కొన్ని పద్ధతుల ద్వారా, వైద్య శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా వివాహం కాకుండానే, ఒకరిని ఒకరు కలుసుకోకుండానే, చూసుకోకుండానే, అసలు ఒకరికి ఒకరు తెలియకుండానే వైద్య విధానంలోని కొన్ని పద్ధతుల ద్వారా పిల్లలను పుట్టించవచ్చు. సరోగసీ విధానం అని ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు కదా. నిన్న మొన్నటి వరకు అందరికీ తెలిసినటువంటి విధానం ఒక్కటే, స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు ఈ భూమి మీదకి వస్తారు. అవును, మరి శాస్త్రం అభివృద్ధి చెందుతూ వైద్య శాస్త్రంలో ఈరోజు క్రొత్త క్రొత్త విధానాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ విధానాల ద్వారా వారు మనుషులను పుట్టిస్తున్నారు. సరోగసీ విధానం అంటున్నారు. సరోగసీ విధానం అంటున్నారంటే వివాహం చేసుకోనక్కర్లేదు, మీరు శారీరకంగా కలవవలసిన అవసరం కూడా లేదు. తండ్రిలో నుండి కొన్ని కణాలను మేము తీసుకుంటాం. ఒక స్త్రీని అద్దె గర్భం ఇవ్వమని మేము అడుగుతాం. ఆమె మీకు పుట్టబోయే బిడ్డలను మోస్తుంది, ఆమె కంటుంది, ఆ తర్వాత ఆ బిడ్డలను మీరు తీసుకోవచ్చు అని కొన్ని విధానాలను ఈరోజు సూచిస్తున్నారు వైద్యులు. కనుక మానవ పుట్టుక విధానాలను గూర్చి మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో వైద్య శాస్త్రం ఈరోజు కొన్ని విధానాలను మన ముందుంచింది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏనాడో వ్రాయబడింది, ఏనాడో దేవుడు ఈ సంగతులను మన ముందుంచాడు. ఇప్పుడు మనకు ఆయన వీటిని వివరిస్తున్నాడు. ఆయన అనాది సంకల్పము చేత మనుషులకు తెలియబడాలని ఆయన నిర్దేశించినటువంటి మహాజ్ఞానమును ఈరోజు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. మానవ పుట్టుక విధానాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అసలు ఈ లోకానికే తెలియనటువంటి విధానాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి విధానాన్ని మీరు చూడండి. మానవ పుట్టుక విధానం మొట్టమొదటి విధానాన్ని మీరు చూడండి. మనందరికీ శరీర సంబంధంగా ఆది తండ్రి అయినటువంటి ఆదాము దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఆదాము యొక్క పుట్టుక ఎలా జరిగింది? మనందరి పుట్టుక వలె ఆదాము పుట్టుక జరగలేదు. ఎలా జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క పుట్టుక ఎలా జరిగింది? దేవుడైన యెహోవా
నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. అంతే తప్ప తల్లిదండ్రుల కలయిక వలన ఆ రోజు మనిషి ఉద్భవించలేదు. మానవ పుట్టుక విధానాలను ప్రారంభం నుంచి మనం చూడగలిగితే మొట్టమొదటి విధానం మనకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇది ఆదాము యొక్క పుట్టుక విధానం. ఆ తర్వాత మనుషులందరూ కూడా ఇదే విధానంలో పుట్టారా? లేనేలేదు. వెంటనే తరువాతి మనిషి హవ్వ ఎలా పుట్టింది? ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి పుట్టింది. ఆదాము యొక్క ప్రక్కటెముకను దేవుడు తీసి స్త్రీనిగా నిర్మించాడు. అప్పుడు హవ్వ మనకు కనిపిస్తోంది. హవ్వ పుట్టుక విధానం వేరు. హవ్వ పుట్టుక విధానం వేరు. ఇప్పుడు ఆ సంగతిని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వాక్యం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. రెండవ మనిషి అయినటువంటి హవ్వ పుట్టుక ఎలా జరిగిందో చూడండి. దేవుడు ఆదాము ప్రక్కటెముకలలో ఒక దానిని తీసుకుని వచ్చి స్త్రీనిగా నిర్మించాడు, హవ్వగా పిలిచాడు. అప్పుడు ఆదాము హవ్వ మనకు కనిపిస్తున్నారు. ఆదాము యొక్క పుట్టుక విధానం వేరు, హవ్వ యొక్క పుట్టుక విధానం కూడా వేరు. ఆదాము యొక్క పుట్టుక ఎలా జరిగింది? నేల మంటి నుండి నిర్మాణం జరిగింది, శరీర నిర్మాణం. దేవుడు ఆ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ తరువాత పుట్టుక మనం చూడగలిగితే హవ్వ యొక్క పుట్టుక, ఆదాము ప్రక్కటెముకను దేవుడు స్త్రీనిగా నిర్మించాడు. అప్పుడు హవ్వ తయారు చేయబడింది. ఆదాము పుట్టుక విధానం వేరు, హవ్వ పుట్టుక విధానం వేరు. ఇప్పుడు తరువాత మూడవ మనిషిగా వచ్చేటువంటి మనిషి ఎలా పుట్టాడు? కయీను ఎలా పుట్టాడు? ఆదాము హవ్వలు ఇద్దరూ కలుసుకోవడం ద్వారా కయీను పుట్టాడు. ఇదే ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి పుట్టుక విధానం. భార్యాభర్తలు ఇరువురు శారీరకంగా కలవటం వలన వారికి దేవుడు అనుగ్రహించేటువంటి గర్భఫలాన్ని ఈరోజు మనుషుల పుట్టుకగా మనం చూస్తున్నాం. హాస్పిటల్స్లో ఈరోజు ఎన్నెన్నో ప్రసవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి బహుమతులు, తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చేటువంటి బహుమతులు ఆ బిడ్డలు. వీరందరూ కూడా తల్లిదండ్రుల కలయిక వలన పుడుతున్నారు. ఆ రోజు కయీను దీనికి ప్రారంభికుడు. కయీను అలాగే పుట్టాడు. చూద్దాం, ఆ మాటను మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వాక్యం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. ఈ భూమి మీద మూడవ మనిషి ఎలా పుట్టాడు అనగానే, కయీను ఎలా పుట్టాడు అనగానే, ఆదాము హవ్వల కలయిక వలన కయీను పుట్టాడు. ఆ తర్వాత పుడుతున్నటువంటి మనుషులందరూ కూడా అలాగే పుట్టారు, తల్లిదండ్రుల కలయిక వలన పుట్టారు. ఈ విధానాలను మనం అర్థం చేసుకోవాలి. ముందు వీటన్నింటినీ మనం పరిశోధించాలి. ఆదాము పుట్టుక ఒక విధానంలో జరిగింది, హవ్వ పుట్టుక మరో విధానంలో జరిగింది, కయీను పుట్టుక మరో విధానంలో జరిగింది. అంటే ఇప్పటికి మనం 3 విధానాలను చూసాం. ఇక దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం అలా చదువుకుంటూ వెళుతున్నప్పుడు మరిన్ని విధానాలను కూడా చూపించాడు. అంటే ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతులలో దేవుడు మనుషులకు పిల్లలను అనుగ్రహించిన విధానాలను చూపించాడు. ఆ విధానాలు ఏమిటి అనగానే, దేవుడు వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా బిడ్డలనిచ్చాడు. చక్కని ఉదాహరణ అబ్రహాము, శారా. వారు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. వారు పిల్లలను కనటానికి ఏమాత్రం వారికి అవకాశం లేదు. మరి దేవుడు వారికి నిండు వృద్ధాప్యంలో పండు ముసలులుగా వారు మారిపోయినప్పుడు వారికి బిడ్డనిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. అబ్రహాము, శారా వారిద్దరూ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు ముసలివారైపోయి ఇక పిల్లలను కనటానికి వారికి ఏమాత్రం శక్తి లేని పరిస్థితులలో దేవుడు వారికి ఇస్సాకునిచ్చాడు. లోకమంతా ఆశ్చర్యపోయింది. ఇస్సాకును వారు కన్నారు. వాగ్దాన పుత్రుడు
ఇస్సాకును వారు కన్నారు. అంటే వృద్ధాప్యములో దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు దేవుడు ఒక బహుమతిగా బిడ్డలను అనుగ్రహించిన విధానాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అలాగే మరొక ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతి ఏంటో తెలుసా? గొడ్రాళ్ళు అని ముద్రింపబడిన వారికి దేవుడు పిల్లలనిచ్చాడు. గొడ్రాళ్ళు నేటి కాలంలో కూడా గొడ్రాళ్ళు అయితే వారు పిల్లలను కనగలరా? లేదు. ఈ గొడ్రాళ్ళు నేటి కాలంలోనే ఉన్నారా? లేదు, పురాతన కాలం నుంచి కూడా ఉన్నారు. యాకోబు భార్య అయినటువంటి రాహేలు గొడ్రాలు, కానీ ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ గొడ్రాలికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. రాహేలుకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఆలోచించి దేవుని పరంగా నడుచుకున్నటువంటి మంత్రసానులు ఉన్నారు. మోషే తరంలో ఆ మంత్రసానులకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. షిఫ్రా, ఫోయా అనేటువంటి మంత్రసానులు దేవుని మార్గంలో నడుచుకున్నారు, దేవునికి విధేయులయ్యారు. దేవుడు వారి మొరను అంగీకరించాడు. వారికి కూడా దేవుడు సంతానాభివృద్ధిని దయచేశాడు. ఇక వీరికి సంతానం ఉండదు, వీరు గొడ్రాళ్ళు అని లోకం చేత కొంతమంది నిర్ధారింపబడిన వారంతా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించిన సందర్భాలను పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో మనం చదవగలం, మనం గ్రహించగలం. అలాగే సమూయేలు తల్లి అయినటువంటి హన్నా కూడా గొడ్రాలు. ఎల్కానా భార్య అయినటువంటి హన్నాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. గొడ్రాళ్లకు దేవుడు పిల్లలను దయచేసినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి మనకు కనిపిస్తాయి. మానవ పుట్టుక విధానాలు చూడండి ఎన్నెన్నిగా ఉన్నాయో. ఆదాము పుట్టుక విధానం, హవ్వ పుట్టుక విధానం, ఆ తర్వాత మనుషులందరూ కయ్యను మొదలుకొని తల్లిదండ్రుల కలయిక వలన పుట్టేటువంటి విధానం, వృద్ధాప్యంలో దేవుడు పిల్లలను అనుగ్రహించిన విధానం, గొడ్రాళ్లకు దేవుడు పిల్లలను అనుగ్రహించిన విధానం, ఎన్ని విధానాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి చూసారా? అలాగే దేవుడు మరో చోట పరిశుద్ధాత్మ ప్రేరణతో బాప్తిస్మమిచ్చి యోహాను చేత పలికించాడు ఒక గొప్ప మాటను. అదేంటో తెలుసా? దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. దేవుని సామర్థ్యం ఎంత గొప్పది అంటే రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. క్రీస్తు ఎలా పుట్టెను అని మనం ఆలోచన చేస్తూ పరిశోధిస్తూ ఈ విషయాలన్నిటిని నేర్చుకుంటున్నాం. దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడా? చూద్దాం. ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి 3వ అధ్యాయంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. బాప్తిస్మమిచ్చి యోహాను గారు దేవుని రాజ్య సువార్త ప్రకటనను జరిగిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమంటున్నారు చూడండి, మీరు మారు మనస్సు నొందండి, మీరు మారు మనస్సు నొందండి, గర్వంతో ఉండొద్దు. అబ్రాహాము మాకు తండ్రి, మాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే అని మీరు అనుకోవద్దు. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొని మొదలు పెట్టకండి, ఆ తలంపులతో ఉండిపోకండి. అబ్రహాము మాకు తండ్రి అని ఆ తలంపులలోనే మీరు ఉండిపోకండి. మారు మనస్సు నొందండి, మారు మనస్సునకు తగినటువంటి క్రియలను మీరు జరిగించండి అని బాప్తిస్మమిచ్చి యోహాను గారు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమంటున్నారు చూడండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకుంటున్నారా? దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. మట్టిలో నుండి ఆదామును తీసుకుని వచ్చాడు, ప్రక్కటెముకలో నుండి హవ్వను తీసుకుని వచ్చాడు. తల్లిదండ్రుల కలయిక వలన బిడ్డలను తీసుకొస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నవారికి బిడ్డలను దయచేస్తున్నాడు, గొడ్రాళ్లకు బిడ్డలను దయచేస్తున్నాడు. రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు అక్కడ. రాళ్ల వలన కూడా అంటే దేవుని సామర్థ్యాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషుల పుట్టుక అనగానే మీ చిన్న మెదడు ఎంతవరకు ఆలోచిస్తుందంటే తల్లిదండ్రుల కలయిక జరగాలి, తల్లిదండ్రుల కలయిక వలననే బిడ్డలు పుడతారు అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని సామర్థ్యం దగ్గరకు వెళ్ళగలిగితే పరిశుద్ధ గ్రంథం ఏనాటి నుంచి తెలియజేస్తుంది చూడండి ఈ మాటలను. ఏనాటి నుండి? ఆది కాండము మొదలుకొని ప్రారంభపు చరిత్ర నుండి మనం చూడగలిగితే ఆదాము పుట్టుక, హవ్వ పుట్టుక, కయ్యేను పుట్టుక,
వృద్ధాప్యంలో ఉన్నవారికి దేవుడు ఇచ్చిన సంతానము, గొడ్రాళ్ళుగా ఉన్నవారికి దేవుడు ఇచ్చిన సంతానము, రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. ఈ విషయం అంతటిని యోహాను గారు ఒక చక్కని వాక్య భాగంలో తెలియజేస్తున్నారు. ఒక చక్కని వాక్య భాగంలో సంక్షిప్తంగా, క్లుప్తంగా ఈ విషయాలన్నిటినీ, మానవ పుట్టుక పద్ధతులన్నిటిని గురించి మాట్లాడమంటే యోహాను గారు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. చాలా అద్భుతమైనటువంటి మాటలండి అవి. ఇంకా మనము తెలుసుకోవలసినటువంటి పుట్టుకను గూర్చి కూడా అక్కడ ఆయన తెలియజేస్తున్నారు. చూద్దాం, ఆ విషయాలను మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఇక్కడ యోహాను గారు మరొక పుట్టుకను గూర్చి మాట్లాడుతున్నారు. అదేమిటది? దేవునిని విశ్వసించిన వారు దేవుని మూలముగా పుట్టినవారే. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యమును అంగీకరించి, దేవుని మాటలను హృదయపూర్వకంగా విశ్వసించి, పశ్చాత్తాపపడి, పాపపు మార్గము నుండి మళ్లింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారో వారందరూ కూడా దేవునికి పుట్టినవారుగా మనం చెప్పచ్చు. ఈ భూమి మీద మీరు తల్లిదండ్రులకు పుట్టుండొచ్చు, కానీ దేవుని మాటలను మీరు అంగీకరిస్తే దేవునికి పుట్టినవారు. యేసుక్రీస్తు ప్రభువు నీకోదేముతో సంభాషించినప్పుడు ఆ విషయాన్నే కదా ఆయన తెలియజేశారు. నీవు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీవు జన్మించాలి. నీటి మూలముగా అంటే బాప్తిస్మము తీసుకొని హృదయ పరివర్తన నొంది నీవు ఆత్మ మూలముగా జన్మిస్తే నీవు దేవునికి పుట్టినవాడవు. మీరు దేవునికి పిల్లలు. ఇదే విషయాన్ని యోహాను సువార్తలో ఇక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఏమంటున్నారు? ఈ భూమి మీద శరీరానుసారముగా చాలామంది పుడతారు, దేవునికి పుట్టినవారు శరీరానుసారంగా పుట్టినవారు కారు, విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలైన వారు అని తెలియజేస్తూ, వారు దేవునికి పుట్టినవారు. ఇక మనుషులకు పుట్టినవారు ఏ పద్ధతులలో పుడతారు అంటే, మనుషులకు పుట్టినవారు శరీరమును బట్టి ఈ భూమి మీద మనుషులుగా పుట్టినవారు ఏ పద్ధతుల్లో పుడతారు అంటే, రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను అని ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. అంటే మానవుల యొక్క పుట్టుక క్లుప్తంగా మాట్లాడాలి అంటే, మానవుల యొక్క పుట్టుక ఎన్ని పద్ధతులలో జరుగుచున్నది? శరీరాన్ని బట్టి రక్తము వలన, తర్వాత శరీరేచ్ఛ వలన, ఆ తర్వాత మానుషేచ్ఛ వలన. రక్తము వలన పిల్లలు పుట్టడం అంటే ఏంటి? ఈరోజు మీరు చూస్తున్నారు సరోగసి విధానం. స్త్రీ పురుషులు ఇద్దరూ కలవకుండానే, వారికి ఎటువంటి కోరికలు లేకుండానే, వారు పానుపును ఎక్కకుండానే వారి నుండి పిల్లలను రప్పిస్తున్నారు. వైద్య శాస్త్రం ద్వారా వారికి పిల్లలను పుట్టిస్తున్నారు. రక్తము వలన పిల్లలు పుడుతున్నారు. ఏనాడు చెప్పిందండి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మత గ్రంథం అని చెప్పి ఈరోజు మతోన్మాదులు అందరూ కూడా పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథమును కళ్ళు తెరిచి చదవండి, మనోనేత్రములు తెరిచి చదవండి. ఎన్ని అద్భుతమైన సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ ప్రేరణ చేత వ్రాయించాడో చూడండి. రక్తము వలన పుట్టే మనుష్యులుంటారు. ఈరోజు సరోగసి విధానం అంటున్నారు కదా, అవును, ఆ విధానం అంటే ఇదే. రక్తము వలన కణములను తీసుకుని వచ్చి మీరు వాటికి ఆ కలయికను జరిగించి పిల్లలను పుట్టిస్తున్నారు. ఆ పిండమును అభివృద్ధి చేస్తున్నారు, పిల్లలను పుట్టిస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ రక్తము వలన పుట్టే పిల్లలు, ఆ తర్వాత శరీరేచ్ఛల వలన పుట్టే పిల్లలు. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత భర్త భార్యను హత్తుకుంటున్నాడు. తల్లిదండ్రులను విడిచి భర్త భార్యను హత్తుకుంటున్నాడు. దేవుడు ప్రారంభంలోనే ఈ విషయాన్ని తెలియజేశాడు, ఆదాము హవ్వల సందర్భంలోనే. స్త్రీ పురుషుల కలయిక వలన బిడ్డలు పుడుతున్నారు కదా.
ఈ పుట్టుకను గూర్చి మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే శరీరేచ్ఛల వలన పుడుతున్నారు, మానుషేచ్ఛల వలన కూడా పుడుతున్నారు. మానుషేచ్ఛలు అంటే ఏంటి? మానవులు కావాలనేటువంటి కోరిక. నాకు పిల్లలు కావాలి, నేను కూడా తండ్రిని కావాలి, నేను కూడా తల్లిని కావాలి అనేటువంటి కోరిక. ఆ కోరికలతో కూడా బిడ్డలను కంటున్నారు. శరీరేచ్ఛ లేకపోయినా పిల్లలు కావాలనేటువంటి కోరికతో బిడ్డలను కంటున్నారు. ఈ విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో, మానవ మట్టి జ్ఞానానికి ఈ మాటలైతే అందవు, పరిశుద్ధాత్మ జ్ఞానముతో, దేవుని ఆలోచనతో ఇక్కడ గ్రంథకర్త ఈ విషయాలను పొందుపరిచాడు. జాగ్రత్తగా చూడండి. ఈ భూమి మీద మనుషులు రక్తము వలనైనా పుడతారు, లేక శరీరేచ్ఛ వలనైనా పుడతారు, మానుషేచ్ఛల వలనైనా పుడతారు. కానీ దేవునికి పుట్టేవారైతే విశ్వాసము ద్వారా పుడతారు. శరీరమును బట్టి అందరూ ఈ పద్ధతులలో పుట్టినా దేవునికి పిల్లలైతేనే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. దేవునికి పిల్లలు కావాలి అంటే, మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలంటే కాదు, మీరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మానవుల యొక్క పుట్టుక విధానాలను పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే, ప్రారంభం నుంచి అన్నీ మనం తెలుసుకోగలిగితే, ఇప్పుడు క్రీస్తు పుట్టుక దగ్గరకు వద్దాం. క్రీస్తు పుట్టుకను గూర్చి కదా నేర్చుకోవటానికి మనం ఈ సంగతులన్నీ ఇప్పటి వరకు చర్చించుకున్నాం. క్రీస్తు పుట్టుక ఎలా జరిగింది? క్రీస్తు ఎలా పుట్టెను? మరియకేమో వివాహం కాలేదు, అప్పటికింకా ప్రధానం మాత్రమే చేయబడింది. మరియ యోసేపులు కలవలేదు. మరియ యోసేపులకు వివాహం కానప్పుడు మరి కన్య మరియకు యేసుక్రీస్తు ప్రభువు ఎలా పుట్టాడు అనగానే, మట్టిలో నుండి ఆదామును తీసుకొచ్చిన దేవుడు, ప్రక్కటెముక నుండి హవ్వను తీసుకొచ్చిన దేవుడు, స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఈ ప్రపంచాన్ని నింపిన దేవుడు, వృద్ధాప్యంలో ఉన్న వారికి సంతానమును అనుగ్రహించిన దేవుడు, గొడ్రాళ్ళకి సంతానమును దయచేసిన దేవుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకి ఎలా పంపించాడో మనం చూద్దాం. అప్పటికే పరలోకంలో ఉన్న క్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భంలోనికి ఎలా వచ్చాడో, శరీరాన్ని ఎలా తెచ్చుకున్నాడో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపునకు దేవుని దూత ప్రత్యక్షమై తెలియజేస్తున్నటువంటి మాటల యొక్క సారాంశం ఇది. ఆ మాటలలో పరలోకము నుండి అనుగ్రహింపబడినటువంటి సంగతులు ఏమిటి? నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ఎలా వచ్చినది అంటే దేవుని యొక్క ఆత్మ వలన జరిగినది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భమును ధరించినది. ఎప్పటి వరకు జరిగిన పద్ధతులన్నిటినీ నువ్వు చూస్తే, ఈ సంగతులన్నిటినీ నీవు ఆలోచించుకుంటే, ఇప్పటి వరకు ఎక్కడా జరగనిది, భవిష్యత్తులో కూడా ఎవరిలోనూ జరగనిది ఇప్పుడు దేవుడు మరియ ద్వారా జరిగింపబోతున్నాడు అని దూత ద్వారా యోసేపునకు దేవుడు అనుగ్రహించాడు. ఆ మాటలను తెలియజేశాడు. నేలమంటిని ఒక ఆకారముగా తయారు చేసి ఆ ఆకారానికి జీవవాయువునిచ్చి ఆదాముగా పిలిచిన దేవుడు, ప్రక్కటెముకను హవ్వగా మార్చిన దేవుడు, స్త్రీ పురుషుల కలయిక వలన బిడ్డలను పుట్టిస్తున్న దేవుడు, వృద్ధాప్యంలో ఉన్న వారికి గొడ్రాళ్లకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు, రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగల దేవుడు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి అంటే మరే గర్భంలో శరీరాన్ని ఇవ్వలేడా? అలాగే దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అందుకే ఆమె గర్భమును ఏ విధముగా ధరించినది అనగానే దేవుని ఆత్మ వలన ఆమె గర్భమును ధరించినది. ఈ గొప్ప సంగతులను దేవుడు మన కొరకు వ్రాయించాడు. క్రీస్తు ఎలా పుట్టెను అంటే మరియ గర్భంలో దేవుడు శరీరాన్ని ఉంచాడు, శరీర నిర్మాణాన్ని జరిగించాడు. ఈ సంగతుల యొక్క విశ్లేషణను, అంటే ఈ సంగతులు ఏ విధముగా జరిగాయి అనేటువంటి విశ్లేషణను, యేసుక్రీస్తు మరియ గర్భంలో శరీరాన్ని ఏ విధంగా తెచ్చుకున్నారనేటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో
మరో చోట మనం చూడగలిగితే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం గమనించాలి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి ప్రవేశించేటప్పుడు క్రీస్తు పుట్టుక ఎలా జరిగింది అనే దానికి ఇక్కడ సమాధానం దొరుకుతున్నది చూడండి. క్రీస్తు పుట్టుక ఎలా జరిగింది? ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు దేవుడు ఆయనకు ఏమిచ్చాడు? శరీరాన్ని అమర్చి ఇచ్చాడు. ఈ శరీరాన్ని అమర్చి దేవుడు ఎక్కడ ఉంచాడు? మరియ గర్భంలో ఉంచాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము. భూమి మీద ఉన్నటువంటి ఈ తరంలో జీవిస్తున్నటువంటి ఈ కన్యకలందరిలో నీవు దయనొందిన దానవు, నీవు నీతిమంతురాలవు, నీవు దేవునికి లోబడిన దానవు, పరిశుద్ధత కలిగిన దానవు. కనుక నీవు యేసుకు జన్మనిస్తావు. నీ గర్భములో దేవుడు యేసుక్రీస్తుకు శరీరాన్ని నిర్మించి ఉంచాడు. కనుక యేసుక్రీస్తు లోకములోనికి ప్రవేశించేటప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. నేను ఈ లోకములోనికి ప్రవేశించేటప్పుడు దేవా నీవు నాకొక శరీరమును అమర్చి ఇచ్చావు. దేవుడు మరే గర్భంలో యేసుక్రీస్తు ప్రభువుకు శరీరాన్ని అమర్చి ఇచ్చాడు. ఆ శరీరాన్ని ధరించుకున్నవాడుగా యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. కనుక క్రీస్తు ఎలా పుట్టెను అనేటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్నకు చక్కని సమాధానం, మనందరికీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించే సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. కనుక పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి మరియ, ప్రభు యొక్క శరీరమును దేవుని వలన తన గర్భంలో ఉంచుకున్నటువంటి మరియ యేసుక్రీస్తుకు శరీరమును బట్టి జన్మనిచ్చింది. క్రీస్తు ఆ విధంగా జన్మించాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే, మనం అందరం పుట్టాం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఇప్పుడు మనము దృష్టించవలసినటువంటి సందర్భం ఏంటి? మనం అందరం పాపాత్ములుగానే ఉండి నరకానికి వెళ్ళిపోతే ఈ సంగతులన్నీ జరగటం వలన ఉపయోగం ఏముంది చెప్పండి? మనం అందరం ఇంకా పాపంలోనే ఉండిపోయి నరకమునకు వెళ్ళిపోతే, మన ఆత్మ రక్షింపబడకపోతే ఈ సంగతులన్నీ జరిగి కూడా ఉపయోగం ఏముంది? యేసుక్రీస్తు ఎవరికి పుట్టెను, యేసుక్రీస్తు ఎందుకు పుట్టెను, యేసుక్రీస్తు ఎలా పుట్టెను అనేటువంటి ఈ సంగతులను నేర్చుకుని ఉపయోగం ఏముంది చెప్పండి? ఈ సంగతులు జరిగి ఉపయోగం ఏముంది చెప్పండి? కనుక మనం మారాలి, మనం పరివర్తనను పొందాలి, మన పాపములను విడిచిపెట్టాలి, మనము దేవునికి పుట్టిన వారముగా మారిపోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం నుండి చెప్పబడినట్టుగా మనము దేవునికి పుట్టిన వారముగా మారిపోవాలి. రక్తం వలన పుట్టారా, శరీరేచ్ఛ వలన పుట్టారా, మానుషేచ్ఛ వలన పుట్టారా ప్రక్కన పెట్టండి, అది శరీరాన్ని బట్టి. మీరు ఇప్పుడు దేవుని మూలముగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టాలంటే విశ్వాసం ఉంచండి, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించండి, దేవుని రాజ్యంలో చేర్చబడండి, క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి. క్రీస్తు మీ కొరకే పుట్టాడు, రక్షించుటకు ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించి దేవుడు అనుగ్రహించిన శరీరమును యేసుక్రీస్తు ఎందుకు స్వీకరించాడంటే, శరీరధారిగా ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో నన్ను నిన్ను మనందరినీ రక్షించడానికైనా విషయం ప్రధానంగా మీరందరూ తెలుసుకోవాలని, అంగీకరించాలని, దేవుని మార్గంలో ముందుకు నడుచుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందర్భాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే కార్యక్రమంలో మరిన్ని సంగతులను, క్రీస్తు పుట్టుకను గూర్చి ఇంకా మిగిలి ఉన్న మరిన్ని సంగతులను దేవుని కృపను బట్టి మనమంతా నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడైయుండునుగాక. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి సంగతులను బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేస్తున్నాము. నాయన, మా చెవులు మీ మాటలను వినుటకు అర్హత లేనివైనను మమ్మల్ని అందరినీ మీరు దృష్టించారు. మాకు తండ్రి తగిన అర్హతను కల్పించారు. మీ సన్నిధిలో మీ మాటలను వినేటువంటి భాగ్యమును మాకు దయచేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము.
లోకమందు ఎన్నిక లేనివారమైనప్పటికీ లోకము పుట్టినది మొదలుకొని ఎవరికీ తెలియని సంగతులను మాకు మీరు దయచేసినందుకు మిమ్మను ఘనపరుచుచున్నాము. కానీ తండ్రి, ఈ మాటలను మేము స్వీకరించి ఈ మాటల ప్రకారం నడవకపోతే ఈ మాటలను విన్నా ప్రయోజనం లేదు. కనుక మీ సంగతులను మా హృదయంలో భద్రపరుచుకున్న వారమై, మా జీవితకాలం అంతయు వీటిని జ్ఞాపకాలలో ఉంచుకున్న వారమై, మేము మీకు పుట్టిన వారముగా మారి మీ రాజ్యంలో చేర్చబడి క్రీస్తు పుట్టుక మా నిమిత్తము ఇంత గొప్పగా జరిగినదని మేము నిత్యము జ్ఞాపకం ఉంచుకుంటూ అనేక మందికి ఈ విషయాలను ప్రచురము చేస్తూ మీ సేవలో తరించే భాగ్యమును మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.